హైటెక్ ప్రాపర్టీ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మన ఛానల్‌లో 3 బిహెచ్‌కే ఫ్లాట్‌నైతే తీసుకొచ్చామండి మీ ముందుకి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మియాపూర్‌లోనే మాతృశ్రీ నగర్‌లో అయితే ఉన్నది. ఇది టోటల్‌గా వచ్చేసి సెమీ గేటెడ్ ప్రాజెక్ట్ అండి. ఇందులో వచ్చేసి 5 టవర్స్ అయితే ఉంటాయి మనకి. ఈచ్ వన్ టవర్ వచ్చేసి 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా! ఇది లోపలికి ఎంట్రీ అండి మనకిది. ఈచ్ వన్ ఫ్లోర్‌కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, సెల్లర్ ఏరియా అండి ఇది మనకి. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా సెల్లర్ ఏరియా అండి. ఇది లిఫ్ట్ పాయింట్ మనకి. కింద పార్కింగ్ నుంచి లిఫ్ట్ పాయింట్ అండి. ఇది స్టెప్స్ అండి మనకి. ఇప్పుడు ప్రాజెక్ట్‌ని అయితే చూద్దామండి. ఇది వచ్చేసి 6 ఇయర్స్ ఓల్డ్ అండి ఇది. 3 బిహెచ్‌కే ఫ్లాట్ ఇది. మనం లోపలికెళ్ళి మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దామండి 3 బిహెచ్‌కే ఫ్లాట్‌ని. ఇది మనకి ఎంట్రన్స్ అండి. పైకి స్టెప్స్ పైకి వచ్చాము. ఇది సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఉంటదండి ఇది. చూడొచ్చు సెకండ్ ఫ్లోర్‌లోకి మనం ఫ్లాట్ దగ్గరికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది కదండీ! ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. ఈచ్ వన్ ఫ్లోర్‌కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అండి. లోపలికి ఎంట్రీ అవుతున్నాం కదండీ! ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మనకి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నది. చూడొచ్చు. ఇది ఆల్రెడీ మనకి వుడ్ వర్క్ కూడా చేపిచ్చున్నదండి. మనకి కబోర్డ్స్ వర్క్ అవన్నీ కూడా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. చూడొచ్చు. మనకి ఇదొచ్చేసి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 623 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే ఉన్నదండి ఇది. చూడొచ్చు ఇదంతా హాలు. హాలు పక్కనే మనకి పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా పూజా రూమ్ అండి. మనకి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. ఇలాంటి ప్రాజెక్టులన్నీ మీ ముందుకి మంచి మంచి ప్రాజెక్టులనే మీ ముందుకు తీసుకురావడానికి ఈ హైటెక్ ప్రాపర్టీ ఛానల్‌ని అయితే లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. హాల్ పక్కన మనకి కిచెన్ ఏరియా ఉన్నదండి. ఇది కిచెన్ ఏరియా అండి మనకి. కబోర్డ్ వర్క్ అయితే మొత్తం టోటల్‌గా ఫుల్‌గా చేయించున్నదండి. చూడొచ్చు మీకు కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. వుడ్ వర్క్ అయితే చేపిచ్చున్నదండి ఇది మనకి. గ్రీజర్స్ ఉన్నాయి. ఈ కిచెన్‌కి అటాచ్డ్ చిన్న వాష్ ఏరియా అయితే ఉన్నదండి మీకు. ఇది మనకి ముంబై హైవే నుంచి జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నది. మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి హార్డ్‌లీ 200, 300 మీటర్స్ ఉంటదండి. వాకబుల్ డిస్టెన్స్ అంతే. చూడొచ్చు పక్కన మొత్తం కూడా అపార్ట్మెంట్సే. ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి మనకి. కబోర్డ్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యి ఉన్నది. కిచెన్‌లో నుంచి మనం హాల్‌లోకి వచ్చామండి. ఇప్పుడు మనం బెడ్‌రూమ్ చూద్దాము. ఫస్ట్ బెడ్‌రూమ్ ఇది. చూడొచ్చు వుడ్ వర్క్ అయితే చాలా నీట్‌గా ఉన్నదండి. చూడొచ్చు ఇదంతా కూడా వుడ్ వర్క్ అండి మనకి. ఇది వెస్ట్ ఫేసింగ్‌ది. ఇది వచ్చేసి మొత్తము మనకి 650 ఎస్ఎఫ్టీఐలో అయితే ఇది ఉన్నదండి 3 బిహెచ్‌కే. దీనికొచ్చేసి మనకి ఈ ఫ్లాట్‌కొచ్చేసి యూడీఎస్ వచ్చేసి అన్‌డివైడెడ్ షేర్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. కబోర్డ్స్ చూడొచ్చండి బెడ్‌రూమ్‌లో. చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. మనకి కబోర్డ్‌కి ఈ బెడ్‌రూమ్‌కొచ్చేసి మనకి మనకి చిన్నది బాల్కనీ టైప్‌లో ఇచ్చారండి. చూడొచ్చు మనకి బాల్కనీ వ్యూ బయట కనపడుతుంది కదా! నెట్ ఏసి ఉన్నది. ఇక్కడ చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనం హాల్‌లోకి వచ్చాము. మనకి హాల్ పక్కన మనకి కామన్ వాష్ ఏరియా అయితే ఒకటి ఇచ్చారండి ఇక్కడ. వాష్‌రూమ్ ఒకటి ఉన్నది కామన్‌గా హాల్‌లో. ఇక్కడ ఒక బెడ్‌రూమ్ ఉన్నదండి. చూడొచ్చు మనకి కబోర్డ్స్ వర్క్ అయితే చాలా బాగున్నది మనకి చూడొచ్చు. బెడ్‌రూమ్ కూడా చాలా బాగుందండి. స్పేషియస్‌గా ఉన్నది. చూడొచ్చు. ఇది మనకి ఎంట్రీ అండి బెడ్‌రూమ్‌కి. ఇది సెకండ్ బెడ్‌రూము. ఇక్కడ అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి మనకి. ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్ వాష్ ఏరియా కూడా ఉంది. పైన వచ్చేసి చిన్న స్టోర్‌కి కబోర్డ్ కూడా ఉన్నది. ఈ బెడ్‌రూమ్‌కి వాష్ ఏరియా అటాచ్ అండి ఇది మనకి. గీజర్స్ కూడా ఉన్నాయి మనకి చూడొచ్చు. ఇది వచ్చేసేసి టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి చూడొచ్చు. మనకి విత్ ఎమ్యూనిటీస్‌తో మెన్షన్ చేస్తానండి ఇది. ఎమ్యూనిటీస్‌కి అయితే ఎక్స్‌ట్రా ఏం లేదు. మొత్తం కూడా ఇంక్లూడింగ్ అయ్యే ఉంటాయి. టోటల్ కాస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను చూడొచ్చు.
మనం ఇప్పుడు హాల్లోకి వచ్చామండి బయటికి. ఇంకో బెడ్రూమ్‌లోకి వెళ్తున్నాము. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మనకి వుడ్ వర్క్ అయితే. కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. చూడొచ్చు. ఇది ఎంట్రీ అండి బెడ్రూమ్‌కి. కబోర్డ్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ఉన్నదండి. ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మన హాల్‌లో నుంచి బయట వ్యూ ఇంకొకసారి చూపిస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిస్క్రిప్షన్‌లో మిగతా డీటెయిల్స్ అయితే ఇస్తాను. కాంటాక్ట్ చేయండండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ.